సమకూరుస్తానని ప్రభు అన్నారు. ప్రోగు చేసే పని ప్రభుతే. ఆ ధైర్యంతో మేము సమకూర్చలేమని, నీవు సమకూరుస్తాను అన్నామని ప్రారంభిస్తున్నామని. అందుకే 12 సంవత్సరాలు దాటిపోయిన ఈ రోజుకి మేము ఒక ఫేస్బుక్ పేజ్ కూడా దీని పేరు మీద ఓపెన్ చేయలేదు, వెబ్సైట్ చేయలేదు, ఏ గుంపును కలిసి సహాయం కోరలేదు, ఎవరిని ఆకర్షించే మానవ ప్రయత్నాలు చేయలేదు. దైవజనులందరికీ ఈ ప్రార్థన భారమును, దర్శనం పంచుకోవడం తప్ప ఇంకేమీ ఎప్పుడు చేయలేదు. అది కూడా దేవుడి కృపలో ప్రార్థనాత్మక దైవజనులే దేవుడు మాకు కలపడం ఇది నిజం గొప్ప పేరు, గొప్ప ఆశీర్వాదం. ఫెలోషిప్ల నాయకులు దొరుకుతారు కానీ ప్రార్థించేవారు అది పెద్ద కొరత. కానీ ఈ పూట ఆ లోటు లేదు. ప్రార్థనాత్మ కలిగిన వాటిని ప్రభు సమకూర్చడం చాలా ఆశ్చర్యం, ఆనందం అనిపిస్తుంది. దైవజనులందరికీ పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ హాలు మనం ఇంత చల్లగా, బయట ఎండ ఉందా, వర్షం ఉందా, గాలి వీస్తుందా దాంతో సంబంధం లేకుండా బయట రణమన ధ్వనులు మనకు లేవు, మన ఏడుపు బయటకు తెలియదు. ఇంత పకడ్బందీ వ్యవహారం జరిగిందంటే ఇది మా తండ్రి గారు ఏదో జరిగేది ఒక సమర్పణ భావం. వారిని బట్టి వ్యక్తిగా సంతోషపడతాను. మిగతా ఖర్చులన్నీ ఇక సౌండే కావచ్చు, లైటింగే కావచ్చు, టెంట్లే కావచ్చు, ఇంకేమో మరి ఇతరులన్నీ కూడా సుధీర్ గారు, జాశ్వరాయ్ గారు, మరి రాజు గారు, ప్రకాష్ గారు, వీళ్ళంతా ఏకమై అసలు ఈ చర్చ ఎక్కడ జరగనే ఉన్న 3 గంటలకు తెలియకుండా సర్టిఫికేట్ జరిగింది. ఇంకా కొంతమంది దైవజనులు అయ్యో మాకు కూడా తెలిస్తే మేము కూడా సంతోషంగా ఇంట్లో పాల్గొంటున్నాం కదా, మాకు ఎందుకు చెప్పలేదు, మాకు ఆ హృదయం బాధ ఉంది కదంటే ఈసారికి మేము ఛాన్స్ కొట్టేసాము అన్నట్టుగా ఇంకా ఎందరో మంచి ప్రేమ కలిగిన విషయాల హృదయంతో ముందుకు వస్తే కూడా ఈ ఛాన్స్ని ఎక్కువ మంది పంచుకుంటే ఆశీర్వాదం కూడా ఎక్కువ మంది పంచుకోలేదు. మనకే అన్నంత చిన్నపిల్లల మనసుతో దైవజనులు చేయడం చాలా గొప్ప సంగతి. నేను దైవజనులందరినీ అభినందిస్తూ ఉన్నాను. మిగతా దైవజనులు ఎవరైనా అయ్యో అనే పరిస్థితి ఉంటే ఆ పెద్ద హృదయాలందరికీ నా మనం ఏంటంటే ఇది మొదటిదే కానీ చివరిది కాదు కదా, ఇంకా ఎన్నో చేద్దాం. మీరందరూ మీ అభిషేక్త హస్తాలు తప్పకుండా వాడాలని మేము కోరుతా ఉన్నాం. ఇకపోతే నేను భోజనాలు పురమాయించి 12:30 అన్నం పెట్టేస్తాం. ఒక్క గడియ లేట్ అయినా సరే అని వాడిని బాగా పేదలు కొట్టాను. ఒక 12 గంటలకి అమర్చాడు, పూట ఇంకొకరికి రాలేదు. అంచేత ఐఎఫ్జీలో ఎప్పుడూ ఉండేదే ఏమిటంటే వాక్యానికి తక్కువ, ప్రార్థనకి ఎక్కువ. మరి 12 గంటల వరకు మా సహోదరు రాజుగారు చెప్పినట్లు ప్రార్థనే చేశాం. మరి ఎప్పటి మామూలుగా ఒక 30 నిమిషాలు వాక్యం చెప్పుకొని 1:30 వదిలేద్దాం పోవడం. ఆ విధంగా ఒక గంట ఆలస్యంగా ముగించి మనం త్వరగా తిరిగి ప్రాంతాలకు వెళ్దాం. మీ అందరికీ ఒక మనవి, ఆగస్టు 15వ తేదీ శ్రీకాకుళం మొదలుకొని నెల్లూరు వరకు ఉన్న ఆంధ్ర ఐఎఫ్జీలన్నీ అత్యంత భారీగా వేవేల మంది దైవజనులతో మండపేటలో ఐఎఫ్జే విజ్ఞాపనతో ముఖ్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట చేస్తున్నాం. గతంలో 2 తెలుగు రాష్ట్రాలు కలిపి చేసిన 2-3 సంవత్సరాలకు సాధ్యం పట్ల వేల మంది సేవకులు అయిపోయి ఒక చోటే 3,000 మందికి 4,000 మందికి భోజనం పెట్టాలంటే మా వల్ల కాదు. అందుకని ఆంధ్ర తెలంగాణని విడివిడిగా పెడుతున్నాం.
తెలంగాణలో 13వ తేదీ నల్గొండలో పెట్టాం. తెలంగాణ ఐఎఫ్జీలన్నీ అక్కడికి వచ్చేలాగా ఆంధ్ర ఐఎఫ్జీలన్నీ మండబెట్టి వచ్చేలా మీరు మళ్ళీ రమ్మంటావా? రావాలి కానీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. నాయన ఒక వారంలో 2 సార్లు మీరంటే ఈ ఒకసారికి ప్రయాసపడి ట్రై చేసి చూడండి. ఎందుకంటే నేను నెలకి ₹1 ఛార్జీ తీసుకోకుండా ఏ రూపంలో కాలం తీసుకోకుండా నెలకి 24 ఐఎఫ్జీలు కదా. కనుక మీరు ఇంకొకటి ట్రై చేయాలి. ఆ దైవజనుడికి ప్రోత్సాహం కలిగేలా మీరు ఏదో చేయొచ్చు కదా. అంటే నా ఉద్దేశం మీరు మాత్రం కాదు, మీరందరూ అందరూ డ్రైవర్స్. మరి మీరు ఎక్కడికో చెప్పండి. కనుక అందరూ రావాల్సిందే. అందరూ వెళ్దాం. దేవుని స్తోత్రం. కొంచెం ఇప్పుడు ఆయన కప్పకంలో పరిచయం చేసి ఏమంటే పక్షవాతంలో బాగు చేసి అనేక మంది వెంటనే నా ఏర్పడి వెంటనే ఏసైక మన మాదిరి కొంచెం ప్రయాసపడదాం. మీరు చాలా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. నాకు కొంచెం దేశం చేత కావట్లేదు. అయినా విస్తరించి మాట్లాడే పరిస్థితి కాదు. మళ్ళీ ఏమైపోయి చూస్తే ఈ అరగంట 2 గంటలు నాశనం అయిపోయింది. దృష్టికి తీసుకొచ్చి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడి, ఎస్పెషల్లీ కమ్ ఫర్ ఫస్ట్ టైం ఇంటూ ద ఐఎఫ్జీ ప్రేయర్ మూమెంట్. ఐఎఫ్జీ విజ్ఞాపనోద్యమానికి మొట్టమొదటిసారిగా వచ్చిన దైవజనులకు, సహోదరులకు, పాస్టర్లకు అందరికి కూడా ఇది అత్యంత కీలకమైన సమాచారం కనుక మీరు శ్రద్ధ వహించి వినాలని, అందరూ మనస్సు పెట్టాలని కోరుతున్నాను. చాలా వేగంగా సరిగ్గా 30 నిమిషాలు నేను ఈ సమయాన్ని తీసుకుంటాను. ఇప్పటి నుంచి మీరు చూడండి, 30 నిమిషాల్లో నేను ముగిస్తాను. 30 నిమిషాలు అంటే పరలో 1 నిమిషాలు కాదు, భూలో 1 నిమిషాలు. 50 నుంచి 1 నిమిషం ఉన్నారు అట్లే కాదు. జస్ట్ 30 minutes from this moment, right? చక్కగా నన్ను చూస్తూ ఈ మాటలు వినే ప్రయత్నం చేయండి. ప్రియులారా, నేను నాకు బాగానే ఉన్నాను. నాకు ఎందుకు ఏర్పడుతుందా? అవునా? అన్ని మీకు పెట్టుకోలేదు. ఏం చేయండి. వస్తుందండి. చాలా వేగంగా మరి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ఫటాఫట్ స్పీడ్గా రావాలి. ఆ దినమందు అనేకులను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవాళ్ళ మా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. ఆ మాటకి అనకూడదే మంచిది లేదు. రాకలో వాళ్ళందరూ సరిచేయబడాలని కోరుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లలు మీరు బైబిల్ చదవడం, నోట్స్ రాయటం లాంటి పనులన్నీ మానేసుకుంటే శక్తిగా స్పీడ్గా ముగించి చేసుకున్నాం. మేము నా వైపు చూడకపోతే నాకు భయం వచ్చింది. పిల్లలు ఒక్కసారి గమనించండి. ఆ దినమున అనండి, అనగా మనందరము క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడే దినం. అనండి గట్టిగా. మనమందరము యేసయ్య న్యాయ పీఠము నిలబడే ఒక రోజు వస్తుందా లేదా? మనం వెళ్ళాలా అక్కర్లేదా? ఆ దినమునట అనేక మంది దైవజనులు చూసుకోబడ్డాడు. మీరెవరో నేను అనండి. అక్కడ వాడబడ్డ మాట ఏంటంటే, నేను ఎన్నడూ, ఆ పదం ఘోరం. మీరు ఒకప్పుడు మంచిగా వాడబడ్డారు నాన్న, ఒకప్పుడు గొప్ప కార్యాలు చేశారు, మంచి సేవ చేశారు. ఆ తర్వాత తప్పిపోయారో, చల్లారిపోయారో, పడిపోయారో, గెలిపించారో, ఏదో ఒకటంటే మనం అర్థం చేసుకుంటాం. కానీ అసలు నేను ఎప్పుడో పెట్టాలంటే దాన్ని ఎట్లా భరించాలి చెప్పండి మీరు? I never knew you. Not today. I have never seen you in the ministry. No ministry, no level of your service counted in the book of life. I don't know who you are. ఒక సభకి వెళ్తే
ఒక సభకి వెళితే 20-30 ఏళ్ళుగా సేవ చేస్తూ కొన్ని వందల మంది రక్షణలోకి తెచ్చి అనేక మందిని బలపరిచిన మనం ఒక సభకి ఎవరో తెలియదంటే ఎవరో పట్టించుకోకుండా జరిగితేనే అయ్యో ఏమిటంత దూరం అనిపిస్తుంది. కోట్ల 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 మంది పరిశుద్ధుల ముందు పర్వత ఉంచబెట్టి అసలు విలువ కారణం ఏంటంటే ఈ ఒక్క మాట సీరియస్గా తీసుకోండి. ఇప్పుడు కాదు, ఎన్నడూ మిమ్మల్ని అడిగినాను. అంత పెద్ద మాట ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఏమండి మన అద్భుతాలు చేశారంట, ఆశ్చర్యకరాలు చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు. వాళ్ళు చెప్పితే ప్రవచనం యాక్యురేట్ నెరవేరిపోయింది. అది అయ్యి బాబా అయ్యగారు పలికితే జరిగిపోతాడు బాబు భయ జనాలు అలాంటిలో పట్టుకొని మీరెవరో ఎన్నో నేను ఎరుగని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ కారణాలు అన్వేషించడానికి తగిన వేదిక తప్పకుండా ఈ ఆలోచన మైండ్లో పెట్టాలని భారం అయితే నాకు ఉండేది. ఇప్పుడు చెప్పండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని ఎవరిని గూర్చి యేసు అన్నారు అంటే బాగా వాడబడిన వారిని, యేసు నామములోని అద్భుతాలు చేసిన వారిని, యేసు నామములో దయ్యములు వెళ్ళగొట్టిన వారిని, యేసు నామములో ప్రవచనములు చెప్పగా నెరవేరుతున్నట్టు సాక్ష్యం కలిగిన వారిని నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అన్నాడు. ఇందు మూలముగా తెలిసిన వారిగా గొప్పగా వాడబడుతున్న వారు దేవుని లెక్కలో లేరు అని చారిత్రాత్మక విశ్వాత్మ యేసయ్య కొండ మీద ప్రసంగం కొండ మొదలు పడిసింది. ఇది నా డైలాగ్ అంటే నన్ను మీరు గురిగా చూడలేదు, వార్తలు చదవడమే అక్కడ చెప్పాను. మోషే ఏమన్నాడు? ఫరోకి వీడియో చేస్తున్నాడు, తప్పించుకొని వెళ్ళిపోవడం కాకుండా ఈ మళ్ళీ మనకి అల్టిమేట్ వస్తున్నాడంటే అన్నది బీపీ ఉంది. కానీ మోషే ఏమన్నాడు? గాడ్ సెడ్ లెట్ మై పీపుల్ గో, తాను జనులను పోనిమ్మని మోషే కాదు యెహోవా సెలవిస్తున్నాడు. I'm just a mouthpiece to the God Almighty. It's not my word. నా దేవుని యొక్క నోటి పోర మైక్ నేను, ఈ స్వరం నాది కాదని చెప్పాడు. ఇలాగే నేను కూడా అంటున్నాను, గొప్పగా వాడబడుతున్న దైవజనుడు ఎందరో అసలు మీరు సేవకులు కదా, అసలు మీరు ఎవరు కూడా నాకు అది అక్కడ పెట్టుకొని ఆ పేజీ యోబు 1:8 చదవండి. 30 నిమిషాలు ముగించే ప్రయత్నంలో భాగంగా శరవేగంగా వెళ్తున్నాడంటే నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? ఇదే ఫస్ట్ డేటే అన్నాడు. తెలుసా, నా సేవకుడైన యోబు, దైవజనుడైన యోబు అని ప్రసంగం చేశాడు ఒకసారి. బైబిల్ చదివావా? యోబు పాస్టర్ కదా, యోబు సేవకుడా అట్లా నువ్వు ముందు శ్రద్ధగా చదివి హోంవర్క్ చేసుకొని రావాలి అని కలవడిపోయినా మీద నేను అన్నాను. ఇంతే ఆశ్చర్యంతో నేను మొదలెడతాను తండ్రి, కొంచెం వాడు ఇప్పుడు మంచి దైవజనుల పేర్లు బైబిల్లో చెప్పండి. ఎప్పుడన్నా మోస చెప్పారా? యోబు పేరు చెప్తారు, మంచి భక్తుల పేరు కూడా చెప్తారు, మంచి సమర్పణ గల పేరు చెప్తారు, శ్రమ బాధితులంటే ఆయన పేరు చెప్తారు. కానీ మంచి సేవకుల పేరు చెప్పండి ఎవరైనా యోబు పేరు చెప్తారా? ఇక లాజిక్ ఏంటంటే అసలు ఎప్పుడు ఒక ప్రసంగం చేయి, ఒక బాప్తిస్మం ఇవ్వని, ఒక రోగికి ప్రార్థన, ఒక చర్చి కట్టి, ఒక సభలో వాడబండి, ఒక ప్రవచనాలు చెప్పని, ఎక్కడ ఎప్పుడు ఏ పబ్లిక్ మినిస్ట్రీ చేయని యోగులు పట్టుకొని నా సేవకుడు నా బాధ అర్థమైందంటారా? జీవితం అంతా అద్భుతంగా వాడబడి ఆ దినమున ప్రభువు ముందుకెళ్ళి మరి ఆ విధంగా అంటే I never knew you. Get back from him, just go back. అసలు ఎవరో తెలియదా అన్నాడు. ఏ రోజు స్టేజ్ ఎక్కడైనా ఒక మందిరి కట్టినోడా, బాప్తిస్మం ఇచ్చినోడా, సంఘం కట్టినోడా, ప్రవచనాలు చెప్పాడా, అద్భుతాలు చెప్పాడా? ఏమీ చేయలా. మన దృష్టిలో నా సేవకుడు యోబు తెలుసా? అది ఊరు పెడుతున్నాడు పరిగెట్టుకొని భూమి అన్నింటినీ కూడా ఉంటాడుగా. అసలు ఇదే మినిస్ట్రీ చాలా మంది కూడా ఉన్నాడు. కుతురు లేదు ఎచ్చడానికి నుంచి ఆడ దొరుకుతాడు, ఆడికి పోసేది ఒక గురి గమ్యం లేకుండా ఎప్పుడు సేవకుడు పరిగెత్తకూడదు, పెద్దగా తిరగకూడదు. ఆగ్రహం అడుగుతాడు దేవుడు, బిడ్డ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? అబ్రహాము నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నా అవసరం లేదు.
నేను ఎక్కడికైనా వెళ్ళిపోతున్నా ఒక బాధపోతాను, డాక్టర్ పెట్టేస్తున్నాను. కాదు బిడ్డ, సరే ఎక్కడికి వెళ్తావు, నీ బాధకి ఎట్లా కానీ తెలియదు. ముందు వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి, అక్కడ నుంచి బయటపడితే చాలు, చాలా కోపంగా వస్తున్నావు, ఇప్పుడు వెళ్ళిపోతారు. చాలా ప్రయాణాలు గురి ఎక్కడ ఉన్నాయి. పౌలు గారి పెద్దలు చూసి కొరింథీ సంఘానికి బాధ కలిగి అందరు పాత్రలు సుఖముండాలి, మీరు రోజులు దెబ్బలు తినేస్తున్నారు, అసలు మీకు ఏమొచ్చింది, సుఖం మీద లాభమే ఉంది, ఎందుకులా తిప్పబడుతున్నాం అయితే కొంచెం ఆలోచించుకోవాలని ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారంట పౌలయ్య గారికి. ఎవరో సంఘస్థులు అని అంటాడు, నేను గాలి కొట్టినట్టు ప్రయాసపడలేదు, గురి దగ్గర You will understand the plan and purpose and the goal of my ministry. I'm going to touch the pinpoint, where I point of the point. Mountain. ఎక్కడ మిస్ అవ్వలేదు అబ్బాయి. నేను అంటున్నాను, ఒకే మాట పట్టుకోవాలా, ఇష్టాన్ని వాడబడ్డ వారిని పట్టుకుని నాకు తెలియదయా మీరు అంటున్నాడు. అసలు దైవ సేవకులని, దైవ సేవకులే గుర్తుపట్టలేనంత మరుగ్గా ఉన్న వ్యక్తిని పట్టుకొని ఎప్పుడు చెప్తాం సార్ మనతో, హలో ఇక్కడ దైవజనుడు అని మనం చెప్పుకుందామా, ఇతను నా సేవకుని ఆయనతో తీసుకున్నాం. మీరు కొడుకోవడంలో వీళ్ళతో కుదరదు, చెప్పేది చెప్తాం. ఎవరు ఏం మాట్లాడుతున్నావు, దైవజనుడు ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడాలని పెద్ద కొట్టుకుని బతుకుతామా? నా సేవకుడిని ఆయనతో చెప్పించుకున్నాం. సేవకులని దేవుడు కానీ మన గురించి మాట్లాడితే రేంజ్ పెరిగిపోతాం. ఒకసారి చెప్పలే గట్టిగా. నేను కొన్ని వేల మంది సుమారు 16 బాప్తిస్మాలు ఇచ్చుంటారు. ఏదో 30 సంవత్సరాల సేవ. ప్రతి పట్టణంలో నా బిడ్డలు ఎవరు ఉంటారు, నా దగ్గర లక్షలు పోతారు, మంచి చర్చి ఆ చర్చికి వెళ్ళిపోవాలి, ఆ చర్చికి వెళ్ళిపోవాలి. ఎటు పోయినా ప్రతి చోట బిడ్డలు ముగ్గురు ఉంటారు. రైట్ ప్రైజ్ లార్డ్. ఈ మంది చెప్పారంటే వాళ్ళు వెళ్ళి చెప్పండి, మీ చర్చికి వెళ్ళమన్నారండి, మిమ్మల్ని కలవమన్నారండి, ఫోన్ చేసి వస్తాను మీకు ఇమ్మన్నారండి అంటారు. ఫోన్ చేసి నానా మన బిడ్డ కొంచెం చేర్చుకోండి, ఈరోజు నుంచి వాళ్ళు మీ బిడ్డలుగా ఉంటారు, మీరే వాళ్ళని చూసుకోవాలా అంటారు. మరి నేను ఏమంటానంటే, ఇద్దరు మంచి సేవకులని నేను చెప్తే ఓ 3 ఆత్మ 4 కుటుంబాలు కలిసి చెప్పింది. అతని సహదాసుని నేనెవరిని, ఇంకా పరిపూర్ణత కోసం ప్రయాసపడుతూ నలం కొట్టుకుంటున్నా సేవకుని. నేనెవరిని, శరీరంలో కుక్కులు ఉండేది గుంచుతా ఉంటే రేపులు ఏడుస్తున్న ఒకసారి. కానీ ఏసయ్య సకల పరిపూర్ణతకు మించినోడు కదా ఆయన, అంటే ఇతడు నా సేవకుడు. మన గౌరవం ఎక్కడ సార్, మెమోరంలో పట్టుకెళ్ళి మనం నుంచునే కాదు ఒక బతుకుంటున్నాం. కానీ రికమెండేషన్ ఎంత తెలుసా, ఆదికాండం 26 చూడండి సార్. దేవుడు అవును యథార్థంతో నేను చేసినని అడుగుతున్నాను, మరియు నేను నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నటించింది, అందుకే నేను నిన్ను నన్ను ముట్టనీయలేదు, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుతావు. చెప్పండి తమ్ముళ్ళందరూ చూడండి, డైరెక్ట్ గా అఖిల మహాత్ముడు చరాచర జగత్తులు పుట్టించి పోషించి పాలిస్తున్న వాడు దేవుడు, తన మహత్వ గల వాక్యం చేత ప్రపంచమును నిర్మించి నిర్వహించుతున్న దేవుడు. ఆమేన్. ఆ దేవుడు ఒక బట్టి మనిషిని రాజకీయం అతడు ప్రవక్త, అతను ప్రార్థన చేస్తే బతుకుతాం. తెల్లారి పులిసి ముందు రథాలు గుర్రాలు మంది మార్గం ఇట్లా పొద్దున్నే సందర్భందని స్తోత్ర ప్రార్థన పెట్టుకుని చూస్తే రాజుగారు ఉన్నాను. స్తోత్రం చెప్పండి. తెల్లారిపటికి ఎమ్మెల్యే గారికి ఏడుకుందు మనం ఉంటున్నది కాదు సార్, అపరంగా పులిసి మీద ఎవరున్నారు, దేశానికి రాజుగారు. ఎందుకంటే కొంత పని చేశాడు దేవుడు, రే జాగ్రత్త, నా బిడ్డలో టచ్ చేసి బట్టే నీ సంగతి తెలుస్తాను అన్నాడు.
తప్పు అయిపోయింది మా ఊరు క్షమించు అన్నాడు. ఆయన నేను కాదు, అతడు ప్రార్థన చేసి బతుకుతాడు. ఇప్పుడు చెప్పండి, బ్రతికించేది ఎవరు? దేవుడు. పాపం చేసినాడు ఎవరు? తప్పు అయిపోతున్నాడు, ఏడుతున్నాడు కదా. సరే భక్త నిన్ను వెచ్చితే బొమ్మ అంతే గొడవ అయిపోతుంది కదా. నువ్వు ఇక్కడ ఏం చేయడం, నేను క్షమించేయటం కాదు. అక్కడ పాస్ట్ గారు ఉన్నారు, ప్రార్థన చేసుకుని భక్తులు అయితే పోతా ఉంటే ఆ రాజు గారికి ఇప్పుడు ఆప్షన్ వేశారు. చచ్చిన పాస్ట్ గారు తిరిగి వచ్చాడు. ఆమె చెప్పారు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మన ప్రభు మాట్లాడి వాళ్ళ పాస్ట్ గారితో ప్రార్థన చేసుకున్నా నువ్వు హాయి ఉంటావు, ఆరోగ్యం ఉంటావు, నీకు ఏ ప్రమాదం ఉందని చెప్తే పిల్లలు కూడా వచ్చారు. ఎవరు బాబు చెప్పండి, సీన్ అంటుందో మనమే మిమ్మల్ని ఉంటాం. మేము కట్టలో ఇది 23 నుంచి 93 దిగి 14 దిగి 23 దిగి ఇంత కట్ట పాపకాయ తెచ్చిపెట్టి మనం పుట్టుకాయలు పొద్దున్న 2ంటికి వెళ్తే 10 ఏగా తలుపులు లేదు, 10 కాదు చూడు అంటే బ్రేక్ వేసాడా మాట్లాడతా ఆదివారం మరి మనడు దేవుడు ఎమ్మెల్యే గారికి కలిసాము. మరి మనం పిలిచి గారికి మన చక్కగా త్వరలో కార్యం జరుగుతుంది నమ్ముచున్నాము. దేవుడు గొప్ప విజయం 5 నిమిషాలు కాలంలో చేసినట్లయితే మన గుళ్ళో పడిన విమానసాలయ్యా. కానీ ఇక్కడ మనం అక్కడ పైకి వదిలి ఒక మాట నేను అన్ని అబద్ధాలు చెప్తున్నట్టుగా ఉన్నాను. నా పాయింట్ ఏంటంటే యేసయ్య మన గురించి మాట్లాడేందుకు బాగుంది సార్. ఇన్ని బాధలు పడే ముందు అక్కడ వెళ్తే 10 అన్నంతలా 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేసి 50 గంటల పేరు అదే సార్. చెట్టుకొకలు పొట్ట అది నెరవేరింది ఎవరికి? ఒక్క రాత్రి ఎక్కువ రాత్రి కళ్ళప్పటికి ఏమైపోయాడు. 20 సంవత్సరాలు విదేశాల్లో పనిచేసిన గట్టిగా మన పాయింట్ ఏంటంటే ఇతడు నా సేవకులని ఎవరు చెప్పాలి? చెప్పించుకున్నాం టార్గెట్ లేదు మనకి. ఫస్ట్ గతం చేద్దాం అది మొత్తం జరగాల్సిన రేంజ్ ఉంటుంది సార్. ఫోర్స్ పై నుంచి వస్తే ఆ కోపం వేరుకుంటుంది. తెల్లారి అభిమేలకు రాజు గుడ్డు గోదాన్ని చూస్తున్నాడు. ఏంటి సార్ ఎవరి మీద ఎందుకు వచ్చేటంటే అయ్యా ఆ తర్వాత మీరు మేము బాయి ఏమైంది అంతే. ఎవరన్నారంటే అభిమేలే అబ్రాహాం గారితో నాకు పరిచయం ఉందని చెప్పుకుంటే గౌరవం పెరిగే పరిస్థితి వచ్చింది సార్. అవునా కాదా? మాట్లాడలేమంటే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పాలి? ఎక్కువ సేవకులని. ఇప్పుడు చెప్తాం. ఇతడు నా సేవకుడు ఏం చేస్తాడు? అతడు ప్రార్థన చేయను, అతడు ప్రసంగించును, అతడు అద్భుతములు చేయను, అతడు ప్రవచించును. అవన్నీ ఎక్స్ట్రా సార్, బోనస్ అండి. అసలు మెయిన్ కోర్స్ ఏంటి అంటే మళ్ళీ యోగకు చేద్దాం. యోగ ఎన్నో చేద్దానా? ఎన్నో వచ్చిన 5 చదివేశారు. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చారు. ఇదేం చేసింది? యోబు నిత్యములాగు గట్టిగా ఆమేన్. మన పాయింట్ ఏంటంటే యోబు చర్చి కట్టాడా? చెప్పాలి మీరు చక్కగా. సంఘాన్ని సమకూర్చాడా? స్వార్థ ప్రసంగాలు చేశాడా? గట్టిగా నలుగురికి బాప్తిస్మం ఇచ్చాడా? ప్రవచించాడా? అసలు ఏమి దైవా అన్నాడు. అసలు ఏమి మనం ఇతరులు సేవ ఉన్నట్టు ఫీల్ అవ్వడానికి ఒకరు చేయాలి. గట్టిగా ప్రసంగం చేయాలి. ఓ సంఘం కట్టాలి, మందిరం కట్టాలి, ఒక ప్రవచనం చెప్పాలి, చూస్తారు. అసలు ఏ గొప్ప సార్ ఏమి లేదు. ఆయన పట్టుకొని ఉంటున్నాడు. నా సేవకుడు చూసారా ఏం చేశాడయ్యా అంటే నిత్యం అన్నాడు. అరుణోదయం తెల్లవారుతో లేచిపోయి బాగా పట్టపగలు అయిపోకముందే ఎవరి సముద్రంగా భూములు చూడు పైకి ఎత్తుకున్నట్లుగా అనిపిస్తున్న ఆ గడియలోనే లేచిపోయి ఎంతమంది పిల్లలట? 5 మంది ఒక్కొక్కరు
బలిపీఠాలు కట్టి ఒక్కొక్క కోడి దూడ కాకపోయినా గొర్రెపిల్లైనా పావులమైనా ఒక్కొక్కరు చేయరు కదా. అంటే ఏం చేయాలా? అవి నిర్దోషంగా ఉన్నాయా లేవో చూసుకోవాలా, చెక్ చేసుకోవాలా. నేను అనుకుంటాను పడుకునే ముందు ఆ పని చేయాలని సెట్ చేసుకుని అన్ని క్లీన్ ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, లోపల అప్పుడు పడుకుంటాడు. ఇప్పుడు పొద్దులు లేకపోతే తెల్లవుతాను పెద్దోడు. ఒక జంతువులు బయట తినేస్తే దాన్ని అర్థం మాట్లాడాలి. బయట వేయాలి, పాపం చూసుకుని వేయాలి. ఎంత స్వామి ఇది! ఇలాగ 10 చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎందుకు పాయింట్ ఏంటి? నా బిడ్డలు యవనస్తులు కదా, చెడిపోయి ఉంటారు. వాళ్ళు పరిశుద్ధంగా నీతిగా బతుకుతున్నారు. ఒకవేళ తమ స్నేహితులతో విందు చేసుకుంటున్న సందర్భంలో యవన కాలంలో ఉన్నారు, లోకములో ఉన్నారు, విందు ఆనందిస్తున్న సమయం కనుక మాటలోనైనా ఒకవేళ దేవునికి విరోధంగా ఏమైనా చేశారేమో అని, చేసినట్టు కాదు చేశారేమో అని యవనస్తులు వచ్చినట్టు తెలుసు తెలియపోయామన్నా నాటికయ్యా క్షమించయా అని రోజు వాళ్ళ కోసం చూడండి. పాపము చేసినట్టుగా భావించబడుతున్న వ్యక్తులకి క్షమించిన దేవునికి మధ్యలో ఒక ఆయన నలిగిపోతున్నాడు. ప్రతి తెల్లబతుకు నడుస్తున్న కోపం రానిపోతాయా, ఉగ్రత రానిపోతాయా, కృప చూపయ్యా, ఇదిగో బలి అర్పణ, ఇదిగో పొగట రక్తం, ఇదిగో నీ కెమికలు రావాలి, నా బిడ్డలు బాగుండాలి, వారిని అంగీకరించబడాలి, నీ వద్దకు చేర్చబడాలి, వారిని దోషం ఉండకూడదు. ప్రతి రోజు పాపము చేసిన అనుభవంలో ఉన్న వ్యక్తుల కొరకు పాపము క్షమించగల దేవునికి మధ్యలో ఒక వ్యక్తి నలిగిపోతున్నాడే, ఒక వ్యక్తి ప్రయాసపడుతున్నాడే, ఒక వ్యక్తి బరుడు అనిపిస్తున్నాడే, ఒక వ్యక్తి స్తోత్రం చెబుతున్నాడే, ఒక వ్యక్తి మధ్య నిలబడుతున్నాడే, దాన్ని పట్టుకొని ప్రభు అన్నాడు దేవుని దృష్టిలో సేవ ఏంటి? ప్రసంగాలా, అద్భుతాలా, ప్రవచనాలా? దేవుని దృష్టిలో సేవ ఏంటి తెలుసా అండి? నశించిపోతే ప్రమాదం ఉన్న ప్రజలకు రక్షించగల దేవునికి మధ్యలో నిలబడటమే అసలైన సేవ. ఆ ఒక్క దానికోసమే దేవుడు పుట్టించి నడిపిస్తుంది. అయ్యించే విజ్ఞాపన ఇది కూడా మరొక సొల్యూషన్లో, ఇది ఒక వేదికలో, ఇది ఒక కాదు. కానీ ఇంకేమీ కాదండి, ఇంకేమీ కాదు. మొన్న మధ్య మణిపూర్లో భయంకరమైన దారుణాలు జరిగినప్పుడు విశాఖ క్రైస్తవులు అంతా ఎన్నో కార్యక్రమాలు చేశారు, ర్యాలీలు తీశారు. మేము కూడా అందరం పోయి ఆ ర్యాలీలో ఏకీపించి నన్ను వైజాగ్లో కొంతమంది దైవజనులు ఏమడిగారంటే, అన్న మీకు వైద్యులు చాలా మంది, మీకు చాలా మంది దైవజనులు ఉన్నారు, మీరు ర్యాలీ చేయొచ్చు కానీ ఎందుకు సపరేట్ ఇంకో ర్యాలీ చేయాలి? అసలు వైజాగ్ క్రైస్తవ్యంలో మేము భాగం కదా, వైజాగ్ దైవజనులో మేము కాదా? మళ్ళీ అయ్యప్ప పేరు మీద ఇంకొక ర్యాలీ చేస్తే ఒక గుర్తింపు కావాలా? ఎందుకు? వాళ్ళు చక్కటి పని చేస్తున్నారు. కొన్ని 100 మంది వేల వాళ్ళు అయ్యో కలిసాం, అందరితో పట్టుకోవడంతో తిరిగాం, ఎక్కడ చేయాలని చేయాం, రాత్రి వచ్చాము. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఎందరూ దేవుడు గొప్పగా వాడుకుంటాడు. మళ్ళీ మనం ఇంకో కార్యక్రమం చేయడానికి రెండు పట్టుకోలేదు, ఒక విజ్ఞాపన చేయడానికి మాత్రమే. అన్ని డిపార్ట్మెంట్లు ఫుల్గా ఉన్నాయి, ఎక్కడ వేకెన్సీ పోవట్లేదు. ఒక విజ్ఞాపన డిపార్ట్మెంట్ ఖాళీ ఉంది, అందులో చదవబడ్డాం. దేవుడు స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. తన బిడ్డల మీదకి దేవుని కోపం రాకుండా ప్రతిరోజు అడ్డుపడుతున్నాడు. దాని పేరు దేవుని సేవ అన్నాడు. అబ్రహాం ఏం చేస్తాడు? అతడు ప్రార్థన చేస్తాడు. అతడు ప్రార్థన చేస్తాడని ఎవరు చెప్పారు? నువ్వు బతుకుతావని ఎవరు చెప్పాడు? మామూలుగా ప్రార్థన చేస్తే బతకాల్సిందే తెలియదు. నువ్వు చచ్చిపోయేలా ఉన్నావు, ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు. ఇంకెవరు అవుతారు సార్ చర్చకి రాకుండా? దేవునికి స్తోత్రం. అంత మంచి సాక్ష్యం అబ్రహాం గారికి దేవుడు అర్పించాడంటే 18 అధ్యాయం జరిగింది. అప్పుడు ఏం జరిగింది? సొదొమ మీదకి అగ్ని పరిగెత్తుకెళ్ళి అడ్డుపడిపోయాడు. 50 మంది వదిలేస్తావా? 40 చివరికి 10 మంది వచ్చాడు. దూరిని కోడిదురినితో మాట్లాడదగించుతున్నానయ్యా, కనికరించుకుని కాలు పెట్టి ఇచ్చాడు. 19 వచ్చాయి. ఆది కాండం 29లోకి వెళ్తే అబ్రహాము యొక్క విజ్ఞాపన బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని తప్పించాడు. గట్టిగా దేవుడు చూశాడు,
చచ్చిపోవడానికి కూడా తెగించాడు ఒక వ్యాపారం. ఏదో నలుగురు కోసం 50 మందితో 45, 40, 30, 30, 20, 15 పడ్డాడు. నిజానికి నలుగురే కదా, మరి 10 ఎందుకు అన్నాడంటే ఈ నలుగురు ఇన్నాళ్ళు ఖాళీ ఉంటుంటారు, 5,000 సంపాదించుకుంటారని నమ్మకం. కానీ బాబు చేసింది ఏమి లేదు. ఎవరా బాబు? చాలా రోజు త్వరలో నారాయణ అమ్మాయి దొరికేంత రోజు కాదు అది, చాలా రోజు దేశరక్తి నుంచి ఇన్నాళ్ళు ఉన్నాం కదా. సొంత ఏం చేసేవారంటే మరి పొలం అనుకున్నాం, వాళ్ళు వస్తారన్నా ఇది చేసింది ఏమి లేదు. ఆత్మలకు కూతురు గదులు కూడా సంపాదించాలి. బైబిల్ ఒక సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయంలో ఆదామాన్ని ఎక్కడ అన్నాడు, 4వ అధ్యాయంలో ఈ సహోదరుని ఎక్కడ అన్నాడు. ఇదే ప్రశ్న మనం రేపు మనం బతికే ఎక్కడుందో చెప్పుకోవాలా, మన సహోదరులు లెక్క చెప్పుకోవాలి. మనం పదాక నేను నా ఇంటి వారు నన్ను ఆకర్షించము, మేము ఎందుకు పరిగెత్తాను. ఒకరితో సరిపోతే హెచ్కేలో నీవు సిద్ధపుడితో కలిసిన సమూహాన్ని, సంఘ కాపరి సేవకుడు పిలువబడ్డప్పుడు ఒక సమూహమును రాకడానికి సిద్ధపరిచి ఉన్నాయి. ఒక సమూహం తయారు చేయి. అందుకే మైగారికి ఇంటి కొడితే ఎంతమంది 1000 మంది ఉన్నా సార్, ఒక్కొక్క నియోజకవర్గం 840 భోజనం చెప్పేసారు సార్. ఒక్కొక్క నియోజకవర్గానికి 840 భోజనం చెప్పేసారు. వారిలో ఒక్కరు 10 మంది తినేటప్పుడు కాబట్టి వారి వాటిలో మీరే స్తోత్రం. ఎందుకు ఒక బల ప్రదర్శన కావాలా? అందరూ కలిసి బలభోజనం చేయాలా? ఇద్దరితో లేదు, అందరూ కలిసి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేం బాధపడలా, ఇది ఒక చిన్న ప్రారంభం. ఆ నది అట ఏమైంది, గడప కింద నుంచి ఉప్పుకుతా వచ్చిందట. కాసేపు చూస్తే చచ్చిపోయి చెట్లు బతికించేసిందట. ఇంకాసేపటికి ఏం చేసిందట, చెరువులో చేపలు మీద చేసిందట. ఇంకాసేపటికి ఏం చేసిందట, సముద్రపు నీటిని మంచి నీటిగా ఇది చిన్న ప్రారంభం మాత్రమే, కానీ అంతకంతకు ప్రాబలును అని నిశ్చయముగా నమ్ముతున్నాను. స్తోత్రం కలుగునుగా. అందరూ చెప్పారా గట్టిగా? నేనేం సాగించే ప్రయత్నం చేయి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20 వాక్యం. దానియేలు 6:20. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. దానియేలు నిత్యం ఏం చేస్తున్నాడంట? ఆవుకొచ్చదు. ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు 6:10 ఎఫెక్ట్ 6:20. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకి 6:10 ఉంటుంది కానీ 6:20 కావాలి. నెరవేర్చుకోవడం దానియేలు సింహపురంలో దుఃఖం పంపి నీకెందుకు పంపుతాడు? గోదలం పనిపడినప్పుడు బోరు కొట్టేస్తారు. మనం ఒకరు నాన్ స్టాప్ కావాలని చెప్తాను. ఆమె సింపుల్. డబ్బులు అడిగాడు, తెలివి అడిగాడు, టాలెంట్ అడిగాడు, స్కిల్స్ అడిగాడు, ఏం అడిగా నువ్వు నిత్యము సేవించుచున్నది. దానియేలు నిత్యము సేవిస్తున్నాడు. ఏం చేశాడు? అక్కడ గొప్ప కలదు గొప్పది మనకి రామకృష్ణపతి కాబట్టి అక్కడ ఇంకా ఏమి నేర్పుతాను గైదులో కిటికీ తెలిసి మోకరించి, ప్రభువా ఇస్రాయేలుకి మోచరిస్తానన్నావు, మా దేశాన్ని మాకు అప్పగిస్తానన్నావు, 70 సంవత్సరాలు పూర్తయిపోతుందిగా ప్రభా, ఇంకొద్దులేమి ప్రభా, మా దేశానికి వెళ్ళిపోతామయ్యా, యెరూషలేము మందిరం వెళ్ళిపోతాయా, అది పాడుగా ఉండకూడదయ్యా, అపవిత్రంగా తొక్కబడకూడదయ్యా, మళ్ళీ మందిరానికి కిటికీ మందిరం చూసి ఏం చేస్తాడు రోజు నిత్యము అనండి. ఏం చేస్తున్నాడు ఆయన? రాజుగారు అంటాడు, రాజుగారి చేతికి ఉద్యోగి
అరే మంత్రి అనొచ్చుగా, అరే సబార్డినేట్ అనొచ్చుగా, అరే క్లర్క్ అనొచ్చుగా. నీవు నిత్యము సేవించున్నా నీ దేవుడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు ఓ మై సబార్డినేట్ కాదు, ఓ ది మ్యాన్ ఆఫ్ లివింగ్ గాడ్. ఓ నాయనా, నిత్యము దానియేలు చేసింది చెప్పండి ప్రార్థనే. యోగు చేసింది చెప్పండి ప్రార్థన. అబ్రహాం చేసింది చెప్పండి. వాళ్ళందరూ దేవుడు ఏమన్నాడు? పేపర్చాలు చేసిన వాడు ఏమన్నాడు? ఏ డిపార్ట్మెంట్కి వెళ్దాం మనం? ఏది ముఖ్యమంత్రి తెలుసడం తెలుసే చూసిన మనమే ఎప్పుడు వర్దిల్లాలి దేవుడికి స్తోత్రం. సడన్ కొన్ని లక్షల జనం వస్తున్నారు వెళ్ళిపోతున్నారా? మీరు అలా కాదు, మీరు ఎప్పుడు నా యొద్ద ఉన్నట్లుగా మిమ్మల్ని సేవకులు పిలిచారు. వారు తన యొద్ద ఉన్నట్లు ఆయన వారిని పిలుచుకున్నారు. మనం ఆయనకి ఉండడానికి పిలువబడ్డాం. ఆయన పేరు మీద ఉండేకి కాదు, ఆయన పేరు మీద జనములు ఉంచుకుంటారు కాదు, ఆయన పేరు మీద ఏమో చేయడానికి. ఆయన జనం అవసరమైతే వస్తున్నారా వెళ్ళిపోతున్నారా? మీరు అలా అక్కడ ఎప్పటికీ నా దగ్గర ఉన్నారో బాబు కోరుకున్నాడు మన దేవుడు. దైవజనుడు అనండి అంటే అర్థం ఏంటి? తెలుగు భాష చెప్పండి. ఈ జనుడు, ఈ మనుషుడు మనోడు కాదు, ఈ దేవుడు మనిషి. మన మంచి కాదు, మనం పొద్దుకు కూర్చుంటుంది. పొద్దుకు అది ఒక్క వారం రోజులు మనకి సభ తగలేదనుకో, ప్రభా నేను అరిగి తుమ్మలకి తుప్పు పట్టకూడదు ఆయన, తుప్పెందుకు పడుతున్నాను ప్రార్థన చేస్తే. ప్రసంగం చేస్తేనే జ్ఞానం ఆగిపోతుంది. ఎక్కడో ఎవరో దర్శిస్తేనే బాగుంటుంది. ఈ వారం అంతా ఏ సభ అయితే చుట్టికేసుకుని ప్రభు చేయించుకుంటావు. ఆయన చేయించుకుంటే కాదు, ఈ వారం అన్నా నాకు అనుకున్నాడు ఆయన. ఈ వారం నన్ను కొత్త మీటింగ్స్ పొందాడు. ఈ వారం నా దగ్గర ఉంటాడు నా కొడుకు. ఆయన ఆశపడ్డాడు. అమెరికా నుంచి అమ్మ వచ్చిందంట. కొడుకేమో 10% బయటికి పెడుతుంటాయి. అమ్మ హ్యాపీగా ఉన్నదా? కావాలి ప్రభుకి. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పాలి. కనుక ప్రభు సేవ పేరు మీద మనం చేసుకున్న కార్యక్రమాల కన్నా ప్రభు దగ్గర కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. ఆమేన్. మీకు సింపుల్ చెప్తాను సార్. రెఫీది వాళ్ళ కొండ మీద మోసే చేతులు ఎత్తారు. ఇశ్రాయేలు గెలిచారు. చేతులు దించినప్పుడు అంటే చేతులు ఎత్తినప్పుడైనా చేతులు దించినప్పుడైనా వారు యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళు ఆపేసి కూర్చోలేదు కదా. చేతులు ఎత్తాడు కాబట్టి వీళ్ళు పోరాడక్కర్లేదా? పోరాడతారు కాబట్టి చేతులు ఎత్తక్కర్లేదా? పోరాటాలు మామూలే, కుటుంబ జీవితాలు, సంఘ జీవితాలు, సేవలో. కానీ ఈ పోరాటంలో విజయం రావాలంటే చేతులు తోడుకుంటారు. దైవజనుడిగా ఇప్పుడు ₹1 మన చెప్తారు, మనలో పెట్టుకో. ఇతను చేతులు దించినప్పుడు ఏమవుతుంది? చేతులు దించినప్పుడు ఏమవుతుంది? చేతులు వరగాలం దించుతూనే కాసేపులో అయిపోయి నాకు చచ్చిపోతాను, మళ్ళీ చేతులు పైకెత్తాడు. ఈ చేతులు దించిన కాసేపులో కొద్దిగా చేస్తున్నారు. ఇప్పుడు మోషే నిర్లక్ష్యం ఉన్నావా? మోషే భక్తి శ్రద్ధ లేనున్నావా? అంటే మోషే లాంటి భారం కలిగిన, సమర్పణ కలిగిన గొప్ప దైవజనుడు అలిసిపోతున్న ఆ క్షణంలో కూడా కొంతమంది నెలలిపోతుంటే మోషే చేతులు దించినప్పుడు చనిపోతున్న వారికి ఎవరికి చెప్పాలి? అది నిర్లక్ష్యమా? అది ఏమన్నా బాధ్యత లేని మనిషా? అనాథం అంటే సేవ చేసినోడు కదా, 30 లక్షల మంది మెడ కట్టుకొని మోసినోడు కదా. నన్ను ప్రార్థన ఆదుకునేవారు లేకపోతే, చేతులు ఎత్తివారిని ఆదుకునేవారు లేకపోతే, ఆ చేతులు దించకుండా, ప్రార్థన తగ్గకుండా, విజ్ఞాపన చేయి తెగకుండా సపోర్ట్ చేసేవాడు లేకపోతే ఈ గ్యాప్ లో సరిపోతున్న వారు కూడా ఉంటారు. ఎవరికి చెప్పాలి? వాళ్ళకి సోదరులతో పట్టుకుని పట్టుకుని పరిగెట్టుకుని పిలుసుకుని పరిగెత్తుకుని దగ్గర బయలుదేరిపోయింది. ఇప్పటికే తెగ బయలుదేరిపోయింది. ఇప్పటికే అంటే అతను పరిగెత్తుకొచ్చేపటికి ఎక్కడి నుంచి వాడు చెప్పండి?
అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడగా తెగులాగి. అందరూ ఆ పాయింట్ పట్టుకుంటారు. చచ్చిన వారికి బ్రతికిన వారిలో కూడా తెగులాగిపోయింది. కరెక్టే. చచ్చిన వారు అంటే ఇతను వచ్చి రోడ్డు చచ్చిపోయారు. అది పట్టుకోవాల్సిన పాయింట్. ఇతను పరిగెత్తుకెళ్ళి నిప్పులు వేసుకొని వచ్చేప్పటికి కొద్దిమంది అది పరిస్థితి ఏంటి? నేను మాట చెప్తాను కదండి. చేతులు దించితే అనగా ప్రార్థన ఆగితే కొంతమంది చచ్చిపోతున్నారు. ధూపాలు తీసుకుని వచ్చేప్పటికి అంటే ప్రార్థన ఆలస్యమైతే కొంతమంది చచ్చిపోతున్నారు. ఏమంటుంది 22వ అధ్యాయం 30వ వచనం యెహెజ్కేలు గ్రంథంలో, నేను దేశమును పాడు చేయకుండాలంటే బ్రతకలేని సందులో నిలిచేవాడు కావాలి. అంటే ప్రాకారములు పాడైపోకుండా, ఒకరిత రాకుండా, అడ్డుపడేకుండా, లేకపోతే దేశమే పాడైపోయే పరిస్థితి ఉన్నది. ఈ కొన్ని మాటలు చెప్పండి. ప్రార్థన ఆగితే కొందరు చనిపోతున్నారు, ప్రార్థన ఆలస్యమైతే కొందరు చనిపోతున్నారు. అడ్డుపడేవాడు మధ్యవర్తి సంరక్షణ లేకపోతే ఒక దేశమే పాడైపోతుంది. అందుకోసమే ఏమంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం. ఈ ఒక వచనంతో నేను ముగిస్తాను. 2వ రాజుల 8వ అధ్యాయం 11-12 వచనాలు. హజాయేలు ముఖము చిన్నబోనంత వరకు ఆ దైవజనుడు అతని తేలి చుట్టూ కన్నీళ్లు రాల్చను. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చలేమని అతన్ని అడుగగా, ఎలీషా ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణులను కడుపులను చీపి వేయు. కనుక నీవు వారికి చేయబో కీడును నేను ఎరిగిడుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. చూసారా? ఎలీషా ప్రవక్త ఒక రాజుగారిని చూసి, కాబోయే రాజు చూసి ఏడుస్తున్నాడు. అదే సార్, ఎందుకు ఏడుస్తున్నారు సార్ మీరు అంటే, రాబోయే దినంలో నువ్వు రాజు అవుతావు. నువ్వు రాజు అయితే దేవుని బిడ్డలు చాలా బాధపడతావు. నీ హయాంలో, నీ పరిపాలనలో గర్భిణుల గర్భములు చేర్చబోతున్నావు, సేవకులు చంపబోతున్నావు, చాలా ఘోరాలు చేయబోతున్నావు. అవి చూడ ఒకసారి. రాబోయే దినములలో జరగబోతున్న దేవుని ప్రజలకు కలగబోతున్న కష్టాలను చూసి ఇప్పుడు ఏడుస్తున్నారు ఎలీషా. అప్పుడు అందరూ బాగున్నారు. రాబోయే రోజుల్లో దేవుని ప్రజలకు కష్టాలు రాబోతున్నాయని ఏడుస్తున్నారు. మీరు దండ పెడుతున్నా ఆ పరిస్థితులు వస్తున్నాయిగా. రాబోయే దినాలు శ్రమలు కనుక ఒక రాష్ట్రమే తగలబడిపోతే దిక్కులేదుగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకుందామంటే పోలీస్ స్టేషన్ అప్పుడు పేరు చేశారుగా. ఎప్పుడు వస్తుందో అయ్యా కరెంట్ అడుగుతామంటే కరెంట్ ఆఫీస్ లేకుండా సబ్ స్టేషన్ పేరు చేశారుగా. ఒక రాష్ట్రమే తగలబడిపోతే తల్లిని చెల్లిని వివస్త్రగా చేసి ఎంత దుర్మార్గం జరిగింది. మాటలు సరిపోతాయా ఖండించడానికి? ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఎంతమంది క్రైస్తవులు చంపబడుతున్నారు, మందిరాలు కూల్చబడుతున్నాయి, సేవకులు బాధింపబడుతున్నారు, సాహిత్యం తగలబెట్టబడుతోంది. రాబోయే కాలంలో ఇలా జరుగుతుందని తెలిసి ఇప్పుడే ఏడుస్తున్నాడు కదా. కళ్ళకు జరుగుతుంటే నువ్వు హాయిగా జరగగలుగుతావు. నా ఇల్లు, నా కుటుంబం, నా సేవ, నా మందిరం అని నువ్వు ఎక్కడ గిరిగించుకొని కూర్చోగలుగుతుంది. నీ చాపకే నీకు ఇందులో చూడ గట్ల నిద్రపోతావా? న్యాయం అనేది దగ్గర బయలుదేరి పరిగెత్తుని సువర్ణ దూపంతో నిపుణులు పరిగెత్తా. ఇప్పటికి కొంతమంది చచ్చిపోయారు, ఇప్పటికి కొంతమంది రాలిపోయారు. చేతులు దించడానికి వీల్లేదు, తెగులు కొనసాగడానికి వీల్లేదు, మరణానికి అడ్డుపడి ఎదురులబడి కావలసిన కాలం ఇదే. చుట్టూ చివరిగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో ఎస్తేరు ఏమంటుంది తెలుసా? 15-16 వచనాలు. ఇక్కడ మేము ఉపవాసాలు ఉంటాం 127 సంస్థానములలో అనండి. యూదులందరూ ఉపవాసం ఉంటారు. చూడండి ఏ అంశం కోసం ప్రార్థన చేస్తాను? ఈ సంతానం రాసిపడాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? ఈ 3 రోజులు ప్రార్థన చేస్తాం. ఎవరో అంతఃపురం అందరూ. మరి మేమేం చేయాలి? 127 సంవత్సరాలలో
ఇదే సమయంలో ఇదే అంశం ప్రార్థన ఇది దర్శనం. ఒకే అంశం కొరకు అన్ని ప్రాంతాల్లో పరిశుద్ధులందరూ ప్రార్థన చేయాలి. మనం అందుకనే అంశాలు ఒక పుస్తకంగా ముద్రించి నువ్వు వెళ్తున్నప్పుడు మీ అందరి చేతులు ఒకటి ఇవ్వబడతాయి. ధూపద్రవ్యం అనే పుస్తకం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు ఇవ్వబడుతుంది, లేని వారి కొత్త వారికి. ఎందుకు చెప్తున్నాడంటే మనం అందరం కూడా చెప్పండి, ఒకే సమయంలో అన్ని స్థలాల్లో అదే అంశం ప్రార్థన చేయాలి. ఇది కొత్తగా కనిపెట్టిన సూపర్ పాయింట్ కాదు, బైబిల్లో ఉన్నది. పరిశుద్ధ ఆత్మతో ఎస్తేరుతో బయలుపరచబడింది. ఆమె ఆత్మీయ తండ్రి ఎస్తేరు ఆజ్ఞాపించినట్టు చేసింది. ఎస్తేరు ఎవరు? ఆత్మీయ బిడ్డ కదా. రానైతే ఇది లేదే తండ్రి ఎవరు? ఒక 2 పాయింట్లు ముందు పైకి వెళ్తే, రానివైనంత మాత్రం తప్పించుకోదనుకుంటూ నీవు నిన్ను నాశలేకపోతే కాబట్టి అని చెప్పిన వయసు. కానీ 2 నిమిషాల్లోనే చెప్పండి, ఎస్తేరు ఆజ్ఞాపించినదంతయు పూర్తి చేసింది. అంటే దర్శనం ప్రత్యక్షత 12 జన్మలకు వచ్చిన అది దేవుని మాట కనుక, దేవుని ఆలోచన కనుక దాని హృదయంలో తీసుకుని 127 సంవత్సరాల్లో అమలయ్యేలాగా పెద్దవాడైన దైవజనుడు ముందుకే చేశాడు. ఈ మాటని నేను అప్పగిస్తున్నాను. మీ ప్రాంతాలలో ఇంతవరకు వారి కష్టాలు బాగోగులు చూశాను. ఇక మీదుగా వారి దేశంలో అడ్డుపడే యోధులుగా తయారు చేసిన బాధ్యతని తీసుకోండి. ఎందుకని అదేదో అంశం లేదు, ఒకే అంశం అన్ని చోట్ల చదవాలి. అందుకని ప్రార్థన అంశాలు ఇవ్వడం, ఈ వాటి అంశాలు ఇంకొకటి తెలియదనా, ఇంకో అంశాలు ఎవరు తయారు చేయలేదు కాదు కదా. ఒకే అంశం అన్ని చోట్ల అందరూ చేయాలి. తద్వారా ఒక తీవ్రమైన కార్యక్రమం జరుగుతుంది. ఇందాక మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఏమండి, యోసేపు లేకుండా చేయలేకున్నాడు దుష్టుడు, మోషేను లేకుండా చేయలేకున్న దుష్టుడు, మొర్దెకైతో పాటు యోధా జాతిని లేకుండా చేయలేకున్న దుష్టుడు. కానీ దేవుడు అందరినీ కాపాడుకోవచ్చు. ఇప్పుడు మన అవసరం ఏంటి చెప్పండి? వారిలో ఒక్కడు 1000 మందిని తరిగితే 10,000 మంది తరుగుతారని అయ్యప్ప పునాది వాక్యం ద్వితీయోపదేశకాండం 32:30. ఒక్కడు 1000 మందిని అయితే తిరిగి ఇంకొక 1000, కానీ ఇద్దరు కలిస్తే 10,000 మందిని అన్న మన బలము 10 రెట్లు పెరిగేది కలిసి ప్రార్థించడం మాత్రమే. కనుక ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకునే కాలం కాదు, ఎవరి సేవ అనుకునే కాలం కాదు. మీ సంఘాలను చూసుకోండి, మీ సేవలు మీరు చేసుకోండి. ఆత్మీయ నాయకులుగా ఉండరు. ఏమండి, మీ నెత్తి మీద ఎవరు బెత్తనం చేయరు, మిమ్మల్ని ఎవరు మానిటర్ చేయరు. అర్థమవుతుందా? మీరు వేరొకరి సాహసం చేరట్లేదు. మీరు వేరొకరి ఆత్మీయ నాయకత్వాల కిందకి రావాల్సిన అవసరమే మీకు లేదు. మీరే నాయకులు. అయ్యప్పలో నాయకులు అనే పదం ఎందుకు లేదంటే ప్రతి దైవజనుడు ఒక నాయకుడే. దానికి ఒక నాయకత్వం అవసరం. అసలు అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఎవరి సంఘాలది, ఎవరి సేవలది, ఎవరి దర్శనాలది, కనీసం నెలకి 1 కలిసి ప్రార్థించాలి. ఇప్పుడు ఇక్కడ కలుసుకున్నాం. ఇక మీదట మీరు మళ్ళీ ఇలాగే కలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి నియోజకవర్గం వారు మీ సేవలు సమకూర్చి ఇదే అంశాల కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా మీరు రామంటే తప్ప మేము పొరపడుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అనకాపల్లి జిల్లాలో ఏమండి 7 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ మొదలుకొని ఏమండి మీకు అనుకూలమైంది, మీ స్థానికంగా మీకు ఫెలోషిప్లు ఉంటాయి, భాష కార్యక్రమాలు ఉంటాయి. ఖాళీ రోజులు మీరే ఆలోచించి మీరే నిర్ణయించి ఒక మాట చెబితే సంతోషపడతాం, చెప్పబోయి చేతులు పెడుతూనే ఉంటాం. ఇందులో ఎవరి నడిపింపు నాయకత్వం గొడవ గోత్రం లేదు. ఒకటే పాయింట్ ఇస్తే ఏమంటుంది, ఈ 3 రోజులు నేను ఇదే పాయింట్ పెట్టేస్తాను, మీరే అదే పాయింట్ నుంచి. కాబట్టి ఇవే అంశాలు అన్ని చోట్ల అందరూ ప్రార్థన చేయాలి. ఆ అంశాలు మీ చేతిలో పెడుతున్నాం. ఈ అధికారం మీదే, నడిపి మీదే, మొత్తం తరువాత మీరు వేసినట్టు చేయాలి. దీన్ని ఫంక్షన్ లా చేయొద్దు, హడావుడి చేయొద్దు, విందు భోజనాలుగా మార్చొద్దు. మొన్న ఒక ప్రాంతంలో ఓ దైవజనుడు మీ మందిరంలో ఎప్పుడైనా ఏదైనా పెట్టుకోవడానికి లేదండి. ఎందుకు అన్నాను, నేను అలా భోజనంలో పెట్టుకోలేం కదా సార్. ఎలా పెట్టుకోలేదు? ఎక్కడికి వెళ్ళా చికెన్లో బిర్యానీ పెడతాను పెట్టుకోలేం కదా. ఇది కూడా మనకు అభ్యంతరం పడుతుంది అనిపించింది నాకు. నేను అప్పుడు చెప్పాను, అయ్యేలాగా దయచేసి ఐక్యాలందరికీ క్షమాపణ కోరి సహకారం పెట్టేయండి, ఏ ఒక్క గంట ఇవ్వబడేయండి. అప్పుడు ప్రతి దైవజనుడు మా మందిరంలో ప్రార్థన చేయండి ఆహ్వానించగలుగుతారు.
బాబు మీ బిర్యానీ నేను ఆడబెట్టలేదు బాబు, ఆ ఒక్క పని పెట్టి మానేస్తే ఎంత బాగా అనిపించింది. కాబట్టి నా మాటలు ఇస్తూ ఒక సంగతి దృష్టికి వస్తున్నాను. ప్రభు పేరిట గొప్పగా వాడబడితే ఎన్నో సేవలని నా సేవ అని ప్రభు అనలేదు. అర్థమైందా? చెప్పండి. అది బోనస్. అసలు మెయిన్ కోర్స్ ఇది. ఏది? ఆమేన్. ప్రతి అరుణోదయమున మనం ప్రార్థన చేయాలి. మన వద్దకు పంపబడ్డ వారికి ప్రార్థన చేయాలి. లాస్ట్ మనకి ఇవ్వబడిన దేశమునకు సంరక్షణ కోసం అందరం ప్రార్థన. కానీ ఇది 3వ పాయింట్. మన ఏంటిది? దేశంలో మహారక్షణ కొరకు, క్రైస్తవ్యం ఉద్యమం కొరకు, సేవకులు కాపాడబడటం కోసం, లౌకిక రాజ్యం కాపాడబడటం కోసం, రాజ్యాంగం కాపాడబడటం కోసం, ఏమంటే క్రైస్తవుల సంఘముల హక్కులు కాపాడబడటం కోసం ఎన్నో రీతులుగా పోరాడుతున్న వారు ఉన్నారు. మనం ప్రార్థన పోరాడడం, మనం మోకాళ్ళ మీద పోరాడడం. ఇది మొదలుకొని మన అంశం ఏంటి? ఇదే అంశం అన్ని చోట్ల జరగాలి. ఈ భాగాన్ని మీ హృదయాలకు తీసుకుంటారని ఆశిస్తూ కన్నీళ్లతో ఈ విషయాలను మీకు అప్పగిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కృపగల దేవుని ఆత్మ ఒక మహోద్యమముగా దీన్ని మలచి నడిపించునుగాక.